ఏలూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పలు రామాలయాల్లో శుక్రవారం శ్రీరామనవమి మహోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఏలూరు మార్కెట్ యార్డ్లో నిమ్మకాయల వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో కొత్తూరు ఇందిరమ్మ కాలనీలో ఉన్న శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయంలో, న్యూ ఫిష్ మార్కెట్లో ఉన్న భక్తాంజనేయ స్వామి వారి దేవస్థానంలో, కొమడవోలులో ఉన్న శ్రీ రామాలయంలో, రామానగర్ కాలనీలోని శ్రీ సువచ్చల సహిత శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో, గానుగలపేటలో శ్రీ షిరిడి సాయిబాబా మరియు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో, కొత్తపేటలోని ఏటుగట్టు ప్రాంతంలో ఉన్న శ్రీ రామాలయంలో, తూర్పు వీధిలోని ఓం నమ శివాయ శ్రీరామ మందిరంలో, దక్షిణపు వీధిలోని పెద్దమ్మవారి దేవస్థానంలోని శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో జరుగుతున్న సీతారాముల మహోత్సవానికి ఆయా కమిటీల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరై సీతారామ స్వాముల వారిని దర్శించుకున్న ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు రామాలయాల్లో ఆలయ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో, ఆలయ అర్చక స్వాముల ఆధ్వర్యంలో విశ్వక్సేన పూజ, శ్రీరామచంద్రుని పెండ్లి కుమారుని చేయటం, పుణ్యహవచనం, అంకురార్పణం, ధ్వజారోహణం వంటి పలు పూజా కార్యక్రమాలు వైకానస సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేశారు. ధర్మస్వరూపుడైన శ్రీరామచంద్రుడు సత్యం, న్యాయం, కర్తవ్యం, నిష్ఠలకు ఆదర్శప్రాయుడన్నారు. ఈ పవిత్ర పర్వదినం ప్రతి ఇంటిలో ఆనందం, శాంతి, ఐశ్వర్యం నింపాలని, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి ఒబిలిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా, నగర అధ్యక్షులు వీరంకి పండు, నాయకులు సరిది రాజేష్, రెడ్డి గౌరీశంకర్, ఎట్రించి ధర్మేంద్ర, బోండ రామునాయుడు, బెజవాడ నాగభూషణం, జనసేన రవి, కొండల ప్రసాద్ మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, అర్చక స్వాములు, భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. दाताधात्रं भुवनेश्वरवेंसारमुपमातिजन्मग्मश्वं श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्य यजमानस्य पलनहिनं देशस्य धर्मसिंह समेतस्य यजमानस्य सकुटुम्बस्य सबान्धक्ष क्षेमाभिवृद्ध्यर्थं श्रीरमा वीरते यथाशक्ति पाधारवन्दे ఒక్కసారి కర్తాంతో ఆయన ఆశీర్వదించండి. అదేవిధంగా రెడ్డి అప్పలనాయుడు గారు కూడా శుభాకాంక్షలు చెప్పేసి వెళ్ళిపోమంటున్నాం. శుభాకాంక్షలు. ఈ రోజున దేశం అంతా కూడా చాలా ఘనంగా వైభవంగా సీతారాముల వారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాల్ని నిర్వహించుకుని ఆ స్వామివారి యొక్క కరుణా కటాక్షం అందరిపై ఉండాలని చెప్పి తెలియజేస్తూ, కోరిన వెంటనే రెడ్డి అప్పలనాయుడు గారు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే ప్రతి సంవత్సరం కూడా వారు మన దేవాలయానికి వస్తున్నారు. మనం ఏదైనా కార్యక్రమం అడిగితే దానికి సహకరిస్తున్నారు. వారికి, వారి కుటుంబ సభ్యులకి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించమని ఆ సీతమ్మ వారిని, రాముల వారిని, లక్ష్మణ స్వామిని, ఆంజనేయ స్వామిని, విశ్వేశ్వరుని అందరినీ కూడా కోరుతున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఒక శుభవార్త, కారు షెడ్ అనేది ఉంది మనకి పక్కన. ఆ కారు షెడ్ పక్కన ఖాళీ జాగా ఉంది. ఎవరు ప్లీజ్ సార్ ఎవరు మాట్లాడుతారు? కారు షెడ్ ఉంది మనకి. ఆ కారు షెడ్ పక్కన కొద్దిగా ఖాళీ జాగా ఉంది. ఆ ఖాళీ జాగాలో ఈవేళ మేమందరం నలుగురం కూర్చుండేటప్పటికి ఆ ఖాళీ జాగాలో కూడా ఒక షెడ్ వేయాలి,
ఆ షెడ్ వేస్తే దాన్ని వంటశాల కింద ఉపయోగిస్తాం కుదురుతుందని డిస్కస్ చేసుకుంటుంటే ఎంతైతే అంత ఖర్చు నేను పెట్టుకుంటానని ముందుకు వచ్చిన మన ప్రభాకర్ ని రెడ్డప్ప నాయుడు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం.